హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆవాలు, మెంతులు, జీలకర్రని బాగా ఫ్రై చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇలా ఉంచేసిన తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇట్లా పౌడర్ చేసి పక్కన ఉంచేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసేసి ఆ వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఆ ముద్దను కూడా పక్కన ఉంచేసుకోవాలి, వెల్లుల్లిపాయ ముద్దని. దీని తర్వాత కొంచెం లావున్న వెల్లిపాయ ముక్కల్ని కూడా తీసేసుకోవాలి. వెల్లుల్లిపాయలని తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. అలాగే మనం మామిడికాయని వాటర్లో ఒక 1/2 అవర్ నానబెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని తడి లేకుండా నీట్గా తుడిచేసేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత వక్కలన్నింటినీ కొట్టేసి అందులో జీడి తీసేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకొని అందులో ఒక 2 కప్పుల ఉప్పు, 2 కప్పుల కారం, అలాగే 1/2 కప్పు మెంతి పొడి, 1/2 కప్పు ఆవ పొడి, 1/2 కప్పు జీలకర్ర పొడిని, అలాగే 1/2 కప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ని, ఇందాక మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇవన్నింటినీ ఇందులో వేసేయాలి. నేను 15 కాయలు తీసుకున్నాను. 15 కాయలకి ఈ కొలతల ప్రకారం మీరు చేసేసుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఖరాబ్ ఏం అవ్వదు. పచ్చడి 1 ఇయర్ వరకు చాలా బాగుంటుంది, నల్లగా కూడా అవ్వదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ వక్కలకి పట్టేంతవరకు బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం పక్కన ఉంచేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వక్కలకి మనం పొడి వేసేసాం కదా, ఇది అంతా జ్యూసీగా అవుతుంది. దీన్ని తీసేసి పక్కన ఉంచేసుకోవడమే. అంతే అండి, మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం ఆయిల్ తీసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసేసుకొని పోపు పెట్టేసుకొని వేడివేడి అన్నంలో తినేయడమే, అంతే. కొందరు పచ్చడి పెట్టేటప్పుడే ఆయిల్ని యాడ్ చేసేస్తారు, కానీ నాకు అట్లా నచ్చదు. ఎందుకంటే కొంచెం అంటే లాంగ్ టైంలో ఉండాలి కదా పచ్చడి 1 ఇయర్ వరకు, అందుకని కొంచెం ముక్క వాసన లాగా వస్తుంది. అట్లాగే పచ్చడి నల్లగా అవుతుంది. మనం ఆయిల్ పెట్టకుండా ఉన్నట్లయితే పచ్చడి టేస్టీగా ఉంటుంది, వక్క కూడా గట్టిగా ఉంటుంది. ఆయిల్ వేయకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి.